27వ సూత్రం తస్య వాచకః ప్రణవః. ఈశ్వరుని ప్రకటించే శబ్దమే ఓంకారం. మనసులో కలిగే ప్రతి భావానికి ప్రతిరూపం అనదగిన పదం ఒకటి ఉంటుంది. పదం అర్థం రెండూ అవిభాజ్యాలై ఉంటాయి. ఒకే విషయానికి చెందిన బాహ్య రూపాన్ని పదమని, అంతర్భాగాన్ని అర్థమని అంటాం. అర్థాల నుండి పదాన్ని ఎవరూ విడదీయలేరు. కొందరు జనులు ఒకచోట చేరి కూర్చొని పదాలను నిర్ణయించి భాషను నిర్మించారన్న సిద్ధాంతం కేవలం హేతు విరుద్ధమని నిశ్చయించారు. సృష్టిలో మనిషి ఉన్నంత కాలం మాటలు, భాష కూడా ఉన్నాయి. అర్థానికి పదానికి ఉన్న సంబంధం ఏమిటి? భావాన్ని అనుసరించి పదాలు ఏర్పడ్డాయని మనం ఊహించిన ఒకానొక భావాన్ని తెలపడానికి ఒకానొక మాటే కావాలన్న నియమమేమీ లేదు. ఒకే భావాన్ని తెలపడానికి 20 దేశాల్లో 20 వేరు భాషలు ఉండవచ్చు. ఒక్కొక్క భావాన్ని తెలపడానికి మనకు ఒక్కొక్క మాట కావాలి. అయితే వీటికి ఒకే విధమైన శబ్దాలు ఉండనక్కర్లేదు. వివిధ దేశాల్లో శబ్దాలు విధంగా ఉంటాయి. భావానికి పదానికి సంపూర్ణంగా స్వాభావిక సంబంధం ఉన్న ఒకానొక శబ్దానికి అవినాభావ సంబంధం ఉండాలని ఊహింపరాదు అని వ్యాఖ్యాత చెబుతున్నాడు. శబ్దాలు వేరువేరై ఉన్న శబ్దాలకు భావాలకు సహజ సంబంధం ఏర్పడి ఉంటుంది. సంజ్ఞకు అది తెలిపే వస్తువు లేదా విషయానికి సరి అయిన సంబంధం ఉంటే గాని శబ్దాలకు భావాలకు సమంజస సంబంధం ఏర్పడదు. అంతవరకు ఆ సంజ్ఞ వాడుకలోకి రాదు. సంజ్ఞ అంటే నిర్దేశిత వస్తువును లేదా విషయాన్ని తెలిపే పదం. నిర్దిష్ట వస్తువుకు ఇదివరకే ఒక సంజ్ఞ ఏర్పడి ఉంటే ఆ సంజ్ఞతో ఆ వస్తువు అనేక పర్యాయాలు వెల్లడి అయినట్లు అనుభవపూర్వకంగా మనకు తెలిస్తే ఆ రెంటికి యథార్థ సంబంధం ఉందని మనం నిశ్చయింపవచ్చు. వస్తువులు తమ ఎదుట లేకున్నా వాటిని గ్రహించే జనులు వేల కొలది ఉంటారు. సంజ్ఞకు అది నిర్దేశించే వస్తువుకు స్వాభావిక సంబంధం ఉండాలి. అప్పుడే మనం సంజ్ఞను ఉచ్చరించగానే అది నిర్దేశించే వస్తువు మనకు స్ఫురిస్తుంది. థ్యాంక్ యూ.